ఇత్యేవముపాసీతే ఏతత్ సూత్రముదాహృతం ఉక్త్వా పదార్థం సూత్రానుగ్రాహకో న్యాయ ఉచ్యతే. మనం ఆత్మ ఇత్యేవ ఉపాసీత అనేటువంటి మంత్రం దగ్గరికి వచ్చాం. సయేష ఇహ ప్రవిష్ట అన్నటువంటి మంత్రాన్ని చెప్పుకున్నాం. ఆ తర్వాతను అది అజ్ఞాన విషయం. ఆ అజ్ఞాన విషయం నుంచి జ్ఞాన విషయంలోకి రావాలని చెప్పి మనం ఇప్పుడు విద్యా విషయమైనటువంటి మంత్రం ఉపదేశం జరుగుతున్నది. ఇది విద్యా విషయకమైనటువంటి మంత్రం. సాధారణంగా జీవుడు అజ్ఞానంతో ఉంటాడు కాబట్టి నేను నా యందు ఉన్నటువంటి ప్రత్యేగాత్మ ఈ భావం వాడిని అహంకారం చేత కప్పివేస్తూ ఉంటుంది కాబట్టి వాడు దాంట్లోంచి బయటికి రావాలి. దీనికి భగవత్పాదుల వారు చాలా వివరమైనటువంటి వ్యాఖ్యానం రాశారు, భాష్యం రాశారు. అలాగే రాజేశ్వరాచార్యుల వారు కూడా చాలా లోతైనటువంటి భాష్యాన్ని మనకు అందించారు, భాష్య వార్తికాన్ని అందించారు. అయితే విద్యారణ్యుల వారు మహాతపస్వి. అంటే బ్రహ్మ విద్యలో ఆయన చాలా సాటి లేనటువంటి వాళ్ళు. శృంగేరి పీఠాధిపతుల్లో చాలా గొప్ప వ్యక్తిగా పేరున్నటువంటి వారు. వారు దాంట్లో మనకు అవసరమైనటువంటి విషయాల్ని మాత్రమే మనకు అందించారు. మనం వాటిని చూద్దాం. ఆత్మ ఇత్యేవముపాసీత ఇది మంత్రం. దీన్ని మంత్రం అంటారు. ఏమండి? అని ఏతత్ సూత్రం, ఈ సూత్రము ఉదాహృతం చెప్పబడింది. ఈ సూత్రాన్ని మనకు చెప్పారు. పదార్థం ప్రతి పదానికి అర్థమును ఉక్త్వా చెప్పి సూత్రానుగ్రాహక, సూత్రార్థమును అనుగ్రహించేటువంటి సాధింపజేసేటువంటి న్యాయ శాస్త్రీయ మార్గం విధానాన్ని ఉచ్యతే చెప్పబడుచున్నది. అంటే మనం ముందు ప్రతి పదానికి అర్థం తెలుసుకోవాలి. తరువాత సూత్రాన్ని మనకి బోధించేటువంటి న్యాయాన్ని అంటే శాస్త్రీయమైనటువంటి విధానాన్ని తెలుసుకోవాలి. అంటే శాస్త్రం ప్రధానం. ఏదో లోకంలో ఏ పురాణాలైనా లేకపోతే ఏ కథలైనా ఏవైనా చెప్తూ ఉన్నప్పుడు కూడా మనం శాస్త్రాన్ని అనుసరించాలి. కానీ లౌకికమైనటువంటి మార్గంలో మనం మాట్లాడుతూ ఉంటాం. అలా లౌకికంగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహితం అన్నారు కాబట్టి మనం శృతినే చెప్పాలి. చెప్పాం, సరే, అది వేరే విషయం. కానీ ఉపనిషత్తుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఉపనిషత్తు శాస్త్రం కాబట్టి అది దాన్ని ఎలాగ మనకి ఆ శాస్త్రం అనుగ్రహం కలిగిస్తుందో అది మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఆత్మ ఇతి అని, ఆత్మ అని ఇతి అని ఏవా ఆత్మనే ఉపాసించవలను. ఇది పదార్థం. అంటే పదముల యొక్క అర్థం ప్రకారం ఏమిటి? ఆత్మనే ఉపాసించాలి అన్నటువంటిది అర్థం. అయితే ఉపాసించడం ఏమిటండి? ఉపాసనాకాండ పనికిరాదంటారు, కర్మకాండ పనికిరాదంటారు, మళ్ళీ ఉపాసీత అన్నటువంటి పదం అంటారు ఏమిటండి? చాలా వేదాంతం చాలా సులభంగా ఉన్నట్టుగా ఉంటుంది, చూడడానికి చాలా సులభంగా ఉంటుంది, లోపల అర్థం మాత్రం చాలా లోతుగా ఉంటుంది. అందుకోసమే పూర్వం ఇది శాస్త్రాన్ని ఏమైనా బ్రహ్మ విద్యరా, అంత కష్టమా అనేవాడు. అంటే బ్రహ్మ విద్య ఏదో మాట పై మాటలు మాట్లాడామనుకోండి, ఇది లౌకికంగా ఉంటుంది, కానీ అది మర్యాదగా ఉండదు. మనం శాస్త్రంలా మాట్లాడాలి అని అంటే ఆత్మ ఇత్యేవ ఉపాసీత అంటే ఉపాసన ఏమిటి అసలు అది తర్వాత చెప్పుకుందాం. ఆత్మ అంటే ఏమిటి, ఇతి అంటే ఏమిటి, ఏవ అంటే ఏమిటి, ఉప అంటే ఏమిటి, ఆసీత అంటే ఏమిటి, ఇవి పదార్థాలు. ఆత్మ ఆప్నోతి ఇది ఆత్మ,
ప్రాణాదీని విశేషణాన్ని యాని ఉక్త్వా తాను యస్య సహ ఆప్నవన్ వ్యాపించి పొందేటటువంటిది ఆత్మ. ఆత్మ అంటే ప్రాణాదులైనటువంటి విశేషణాలు ఏవైతే చెప్పబడ్డాయో వాటిని వ్యాపించి పొందేటువంటి దాన్ని ఆత్మ అంటారు. తాని ఆ ఆత్మ ఉచ్యతే ఆత్మ ఇది. అయితే దాన్నే ఆత్మ అంటారు. ఆత్మ అని ఏవా అంటే ఆత్మ అనే ఉపాసీత ఉపాసించాలి. ఈ ఉపాసించాలి అన్నటువంటి పదానికి కొద్దిగా అర్థం చాలా లోతుగా ఉంటుంది. చదువుదాం. ఇవాళ రేపట్లో ఈ పని పూర్తయిపోతుంది. ఆత్మ అనే ఉపాసించాలి అనే మంత్రాన్ని చెప్పి దాని పదాలకు అర్థం చెప్పిన తర్వాత సూత్రాన్ని వివరించేటువంటి ధర్మాలు చెప్తాము అన్నారు. ఇచ్చాప్నోతి యదా దత్తే ఇచ్చాత్తి విషయానిహ ఇచ్చాస్య సంతతో భావ తస్మాత్ ఆత్మేతి కథ్యతే. ఆత్మ అన్నటువంటి శబ్దానికి ఉన్నటువంటి అర్థాలు చెప్తున్నారు. యత్ ఏది, ఆప్నోతి చ పొందుచున్నదో, యత్ ఏది, ఆదత్తే స్వీకరించుచున్నదో, విషయాన్ ఇంద్రియార్థములను, ఇచ్చా ఏది, యహ ఇక్కడ అతి అనుభవించుచున్నదో, అస్య ఈ ఆత్మకు యత్ ఏది సంతత భావశ్చ నిరంతరమైనటువంటి ఉనికి కలదో, తస్మాత్ అందువలన ఆత్మేతి కథ్యతే ఆత్మ అని చెప్పబడుతున్నది. వార్తికంలోని ఇలాగే ఉంటుంది, శృత్యంతరాల్లోని ఇలాగే ఉంటుంది. ఆత్మ అంటే పొందబడుచున్నది, స్వీకరించున్నది. ఒకటోది ఏమిటంటే పొందబడుచున్నది, రెండు స్వీకరించున్నది, మూడు విషయాలను అనుభవించున్నది, ఎల్లప్పుడూ ఉండేది అని నాలుగు అర్థాలు చెప్పారు. ఇక్కడ ఏమిటండి, ఎత్ అంటే 4 చోట్ల చకారంతో చెప్పారు. 4 చోట్ల చకారం చెప్పలేదు, 3 చోట్ల చకారాన్ని చెప్పారు. ఎత్ 4 చోట్ల ఉన్నది. యచ్చాప్నోతి యదాదత్తే యచ్చా అత్తి యచ్చాస్య సంతత. ఎత్ 4 చోట్ల ఉన్నది. యదాదత్తే అన్న చోట చకారం లేదు కాబట్టి 3 చోట్లే చకారం ఉన్నది. ఏమిటండి దీనికి అర్థం ఏమిటండి అంటే ఇక్కడ ఎత్ అనేటువంటిది ఏమిటి చెప్తుంది, అవధారణార్థక శబ్దంగా దీన్ని వాడారు. దీన్ని అవధారణార్థక శబ్దం అంటే ఇది తప్పిస్తే ఏది కూడా పొందబడేది లేదు, స్వీకరించేది లేదు, విషయాలను లేదు, ఎల్లప్పుడూ ఉండేది లేదు. అవధారణార్థకంగా ఎత్ అన్నటువంటి పదాన్ని వాడారు. 3 చోట్ల చెప్పబడ్డటువంటి చ అనేది ఈ చెప్పినటువంటి అర్థం తప్పించి మరొక అర్థాన్ని స్వీకరించకూడదు. అంటే ఆప్నోతి, ఆదత్తే, అత్తి విషయాన్, సంతత భావ అన్నటువంటి 4 అర్థాలే ఆత్మకి తీసుకోవాలి తప్పిస్తే మరొక రకమైనటువంటి అర్థాలు ఆత్మకి తీసుకోకూడదు అని చెప్పడానికి చకారాన్ని వాడారు అని సురేశ్వరాచార్యులు వారు వార్తికంలో నిర్ధారణ చేశారు. వ్యాప్నోతి అనవశేషేణ సర్పాదీన్ స్రగివాఖిలాన్ కల్పనాధిష్టానతయా ప్రత్యంగాత్మా భవేత్ తతః. ఇక్కడ కొద్దిగా పాఠాలు కొద్దిగా మన పుస్తకంలో ఉన్నటువంటి పాఠం కన్నా భిన్నంగా ఉంటుంది. అలా ఉండడానికి కారణం ఏంటంటే, ఒకటి సురేశ్వరాచార్యులు వారి వార్తికంలో ఉన్నటువంటి పాఠాన్ని స్వీకరించాలి, 2 అర్థం సరిపోవాలి. ఇక్కడ మలయ శాస్త్రి గారు తీసుకున్నటువంటి పాఠాలు అర్థాన్ని సరిపెట్టినప్పటికీ కూడా అవి వార్తికానికి దూరంగా ఉండకూడదు. ఆ విషయాన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే విద్యారణ్యుల వారు శృంగేరి సంప్రదాయంలోనే విద్య నేర్చుకునేటువంటి వాళ్ళు. గురు సంప్రదాయాన్ని అతిక్రమించి ఏ శిష్యుడు కూడా నడవడు. ఏ శిష్యుడైనా వాళ్ళ యొక్క గురు సంప్రదాయానికి లోబడే విద్యల్ని గురించి మాట్లాడతారు. ప్రత్యేగాత్మ విషయం చెప్తున్నారు. సర్పాదులను స్రగివా పూలదండవలే అఖిలాన్ అన్నింటినీ అనవశేషేణ దేనిని విడిచిపెట్టకుండా
వ్యాప్నోతి ఆత్మ వ్యాపించి ఉండును. కల్పనాధిష్టానతయా జగత్తు మొదలగు కల్పనకు అధిష్టానం అవటం చేతను తతః ఆత్మ అటు పిమ్మట ప్రత్యంగాత్మ ప్రత్యేగాత్మ అనబడును. అంటే ఏమండి, కల్పనలన్నిటికీ అధిష్టానం ఏమిటండి అని అంటే ఆత్మ. ఇన్ని లోకల్లో కల్పనలు పుట్టడానికి కారణం ఏమిటి? ఆత్మ అనేటువంటిది ఒకటి ఉన్నది కాబట్టి. ఆత్మ అన్నటువంటిది లేకపోతే కల్పనలే పుట్టవు. ఆత్మ ఎందే జగత్తు కల్పించబడుతున్నది. ఆత్మ అన్నింటికీ అధిష్టానం. కల్పితమైనటువంటి జగత్తు సర్పములందు పూలదండల వలె అన్నింటి యందు వ్యాపించి ఉంటుంది. కల్పనారూపమైనటువంటి జగత్తునందు ఆత్మ ప్రత్యక్కుగా అంటే ప్రత్యేగాత్మగా తెలియబడుతుంది. మొదటి పాదం వార్తికంలో యథాతథంగా ఉంది. వ్యాప్నోతి అనవశేషేణ సర్పాదీన్ స్రగివాఖిలాన్ అన్నటువంటిది. రెండో పాదం కల్పనకు అధిష్టానం కాబట్టి ఆత్మను ప్రత్యేగాత్మగా చెప్పబడుచున్నది అన్నటువంటిది వార్తికంలో వాక్యం వేరైనా సమానంగానే అర్థం ఉండేటట్టుగా ఉన్నదన్నమాట. కల్ప్యానాధిష్టానతయా అన్నటువంటిది అర్థం కుదరడము కొద్దిగా కష్టం. తరువాతనేమో వార్తికానికి దూరంగా ఉన్నది. అందువలన రెండింటిలోనే ఉన్నటువంటి పాఠాన్ని మనం స్వీకరించాం. సర్వాధిష్టాన సన్మాత్ర ఇత్యశేష జగత్ప్రతి అధిష్టానతయా వ్యాప్తిన్ శృతిర్భూతే బ్రూతే సదాత్మనః. ఏమండి, సర్వ అధిష్టాన అన్నింటికీ అధిష్టానం. సర్వ సన్మాత్ర సత్ అనేటువంటిది అన్నింటికీ అధిష్టానం అండి. సత్ అంటే ఆత్మ. మనకి చాందోగ్యోపనిషత్తులో సదేవ అగ్రమాసీత్ అన్నటువంటిది ఉన్నది. మొట్టమొదట సత్తే ఉన్నది అన్నారు. దాన్ని సద్వాదము అని కూడా అంటారు. సత్ అనేటువంటిది సర్వానికి అధిష్టానం. ఏదైనా ఒకటి ఉన్నది అంటే సత్తు మీద ఆధారపడే ఉన్నది. సత్తు లేకుండా ఏదీ లేదు. సర్వాధిష్టాన అన్నింటికీ అధిష్టానము. సన్మాత్ర సత్తు మాత్రమే చెప్పబట్టం వలన అశేష జగత్ప్రతి మొత్తం జగత్తంతా కూడా అశేషమైనటువంటి జగత్తును గూర్చి అధిష్టానతయా అధిష్టానం అవడం చేత వ్యాప్తిం అన్నింటి యందు వ్యాపించుటను సదాత్మన సత్స్వరూపము స్వరూప ఆత్మకు శృతి ఉపనిషత్తు బ్రూతే చెప్పుచున్నది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే సురేశ్వరాచార్యుల వారు అనుకోండి, లేదు విద్యారణ్యుల వారు అనుకోండి, మనకి యచ్చాప్నోతి యథాదత్తే అన్నటువంటి మంత్రాల అర్థాల్ని ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క దాన్ని వివరణ చేస్తున్నారు. ఆ నాలుగింటికి 4 శ్లోకాలు రాశారు. 4 శ్లోకాలు రాసి వాటిని చెప్తున్నారనమాట. సత్తు అన్నింటికీ అధిష్టానం అని చెప్పబట్టం వలన సమస్త జగత్తును గూర్చి సత్తే అధిష్టానం అవటం వలన సత్తు అనబడే ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నదని ఉపనిషత్తు చెప్తున్నారు. సావశేషాత్మన అకృత్స్నాన్ నిశేషాత్మతయా యతః ఆత్మానాత్మనః ఆపో ఇతి ఆప్నోతి ఇతి తేనాత్మేత్యభిధీయతే. ఇది వార్తికం. వార్తికం దగ్గరికి వచ్చేసరికల్లా వార్తికం కొద్దిగా భిన్నం ఉన్నది. అర్థం ఒకటే, చెప్పడం భిన్నంగా చెప్పారు. ఆత్మ వలె అనాత్మ విషయాల్లో వ్యాపించి ఉండటం వలన అనాత్మలందు ఆత్మ వ్యాపించింది అనేటువంటి సందేహాన్ని పోగొట్టడానికి సావశేషత్వమును వివరించుచున్నారు. ఈ వ్యాఖ్యానం అంతా కూడా వార్తికానికి ఆనందగిరి ఆచార్యుల వారన్న వారు రాశారు. ఇది రామసుబ్బారావు గారు మీకు ఏదో చెప్తూ ఉన్నటువంటి మాటలు కాదు. శాస్త్రం దగ్గర స్వతహాగా మనం మాట్లాడకూడదు. మనం ప్రమాణం కాదు. సురేశ్వరాచార్యుల వారి ప్రమాణం. సురేశ్వరాచార్యుల వారి భాష్యానికి ప్రమాణమైనటువంటి వ్యాఖ్య వార్తికానికి
ప్రమాణమైనటువంటి వ్యాఖ్య ఆనందగిరి వ్యాఖ్య. ఆనందగిరి ఆచార్యుల వారు వ్యాఖ్య రాశారు భాష్యవార్తికానికి. దాంట్లో వారు ఏమిటి చెప్తారంటే, ఆత్మబలే అనాత్మ విషయాల్లో వ్యాపించడం చేతను అనాత్మనందు ఆత్మ వ్యాపించింది అనేటువంటి సందేహం కలుగుతున్నది. ఆత్మబలే అనాత్మ విషయాల్లో కూడా వ్యాపించి ఉండడం చేతను అనాత్మలో ఆత్మ వ్యాపించింది అనేటువంటి సందేహం కలుగుతున్నది. దాన్ని పోగొట్టడానికి సావశేషత్వం, మిగులు ఉండడం అనేటువంటి దాన్ని చెప్తున్నారు. ఆత్మ పూర్ణం కనుక అనాత్మలందు వ్యాపించుట అనేటువంటి దోషం లేదు. అసలు ఏమిటండి, పదార్థాలు మిగిలిపోతాయి కానీ ఆత్మ మిగలదు. ఎందుకోసం? ఆత్మ పూర్ణం, ఆత్మలో అన్నీ చేరిపోతాయి. ఏ పదార్థాన్నైనా మీరు తీసుకుంటే ఆ పదార్థం ఆత్మలోనే ఉంటుంది. కాబట్టి అనాత్మల్లో ఆత్మ వ్యాపించింది కాదు, ఆత్మలోనే అనాత్మలు వ్యాపించున్నాయి. ఆత్మలోనే అనాత్మలన్నీ ఆరోపించబడుతున్నాయి. అనాత్మ విషయాలన్నీ ఎక్కడ ఆరోపించబడుతున్నాయి? ఆత్మలోనే ఆరోపించబడుతున్నాయి. జగత్తు అవశేషముతో కూడుకున్నటువంటిది, కానీ ఆత్మ అఖిల వ్యాప్తము. ఆత్మ అనేది అంతటా వ్యాపించి ఉండేది. అందువలన ఆత్మయందు జగద్భ్రాంతి దోషము కాదు అని వార్తిక భాష్యంలో చెప్పారు. స్వచిదాభాస మోహేన తదుత్థానఖిలాన్యతః ఆదత్తే అనాత్మన ప్రాజ్ఞః తత ఆత్మేతి తం విదుః. రెండోది ఏమంటున్నామండి? మొదటిది యచ్చాప్నోతి, రెండోది యదాదత్తే అన్నాం. ఆదత్తే అంటే ఏమిటి అర్థం అండి? స్వీకరించడం అని అర్థం చెప్పాం. అలాగైతే కొంప మురిగిపోతుంది కదండి. స్వీకరించే వస్తువు ఒకటి, స్వీకరించబడే వస్తువు ఒకటి, రెండు ఉంటాయా? ఉన్నది ఒకటే కదా, ఆత్మే కదా. మళ్ళీ అలాంటప్పుడు ఆదత్తే అంటే అన్నింటినీ స్వీకరిస్తుంది అని అర్థం చెప్పామనుకోండి, అంటే అన్నీ వేరేగా ఉన్నాయా? ఏమండి, మా వాడు డబ్బు తీసుకుంటాడండి, మా వాడు బట్టలు తీసుకుంటాడండి, మా వాడు బంగారం తీసుకుంటాడండి అంటే బంగారం వేరు, బట్టలు వేరు, డబ్బు వేరు కదా, తీసుకునేవాడు వేరు కదా. అయితే ఆత్మ వేరు, పదార్థములు వేరా? స్వచిదాభాస మోహేన, తన యొక్క చిదాభాస సంబంధ మోహము చేత. అసలు ఈ గోలంతా కూడా చిదాభాస, చిత్తు యొక్క ఆభాస. చిత్తు లేదు, చిత్తు యొక్క ఆభాసే ఉన్నది. దానికి సంబంధించినటువంటి మోహము చేత తదుత్థాన్, దాని నుండి కలిగినటువంటి అఖిలాన్, సమస్తములైనటువంటి యతః, ఎందువలన అనాత్మనః, ఆత్మ విషయములను కాని వానిని ఆదత్తే, స్వీకరించుచుండుట చేత. ఇక్కడ ఆనందగిరి ఆచార్యుల వారు ఏమిటంటారంటే, తన యందే లయము చేయుచుండుట చేత అంటారు. ఆత్మలోనే అన్ని అవుతాయి, ఆత్మ స్వీకరించడం కాదండి. ఉప్పు నీళ్లు స్వీకరిస్తున్నాయా? ఉప్పు నీళ్లలో లయమైపోతున్నది. అనాత్మ విషయాలన్నీ ఆత్మలో లయమైపోతున్నాయి, లీనమైపోతున్నాయి. దాన్నే ఆదత్తే అన్న పదం చెప్పారు. కానీ ఆదత్తే అంటే స్వీకరించుట అని అర్థం కాదండి. స్వీకరించడం అన్నటువంటి పదానికి ఇక్కడ అర్థం ఏమిటంటే లయము చేయుచుండుట చేత అని వారు వివరించారు. తన యొక్క చిదాభాస సంబంధమైనటువంటి మోహం చేత కలిగినటువంటి సమస్తమైనటువంటి అనాత్మ విషయములు, అంటే ఆత్మ విషయములు కానటువంటి వాటిని తనలోనే లీనం చేసుకుంటున్నది. కాబట్టి ప్రాజ్ఞ సుషుప్తి కాలమునందలి తం ఆత్మను తతః ఆత్మేతి సద్రూప ఆత్మగా విదుహు తెలియచున్నారు. ఏమిటండి, ఇప్పుడు యథార్థానికి జాగ్రత్త అవస్థలో ఆత్మ ప్రకాశిస్తూ ఉన్నట్టుగా ఉంది, స్వప్నావస్థలో ఆత్మ యొక్క వాసనలు కనిపిస్తున్నాయి, సుషుప్తావస్థలో ఆత్మ యొక్క ప్రతిక్రియలు కనిపించటం లేదు. అక్కడ మొత్తం
ఇంద్రియ వ్యవహారాలన్నింటినీ కూడా ఆత్మ తనలో లీనం చేసుకున్నారు. మళ్ళీ వాడు జాగ్రత్తలోకి వచ్చినప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. అందువలన అలా లీనం చేసుకోవడం ఏదైతే సుషుప్తిలో ఉన్నాదో దాన్ని ఆదత్తే అన్న పదం చేత చెప్పారు. దాన్ని ఆదత్తే అన్న పదం చేత చెప్తున్నారు. జగత్తు మోహం నుండి కలిగింది. దేని యొక్క మోహము? చిదాభాస యొక్క మోహం నుండి కలిగింది. చిదాభాస ఎవరిది? ఆత్మ సంబంధమైనటువంటిదే. అంటే ఆత్మ సంబంధమైనటువంటి చిదాభాస మోహము నుండి పుట్టినటువంటి అన్ని అనాత్మ విషయాలు, ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అనాత్మ విషయాలే. ఏమండి, ఏదో కడియాల శారద గారు, రాళ్ళపల్లి గురువు గారు అంటారు. ఇది చిదాభాస మోహము నుండి పుట్టినటువంటి అనాత్మ విషయం. ఎందుకోసం? రాళ్ళపల్లి గురువు అని గురువు లేడు. అసలు గురువు అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందించేవాడు. వాడు ఒక్కడే ఉంటాడు. ఎవరు వారు? అయితే శంకరుడు అవ్వాలి, లేకపోతే పరమాత్మ అవ్వాలి. పరమాత్మరా గురువు అవ్వాలి, లేకపోతే పరమాత్మ ప్రతినిధిగా లోకంలో అవతరించినటువంటి శంకరుడైనా అవ్వాలి. రామసుబ్బారావు గురువు గారు అని ఒకడు ఉండడు. ఎందుకోసం? ఇది అనాత్మ విషయం. ఏ రాళ్లపల్లి అనేటువంటిదో రామసుబ్బారావు అనేటువంటిదో అనాత్మ విషయం, ఆత్మ విషయం కాదు. ఇది ఆత్మ విషయం కాదు. కాబట్టి జగత్తు మోహం నుండి పుట్టింది. దేని యొక్క మోహం నుండి పుట్టింది? చిదాభాస యొక్క మోహం నుండి పుట్టింది. చిదాభాస దేనికి సంబంధించినటువంటిది? ఆత్మకి సంబంధమైనటువంటిది. అంటే ఆత్మ సంబంధ చిదాభాస మోహము నుండి పుట్టినటువంటి అన్ని అనాత్మ విషయాలను ఆత్మ స్వీకరిస్తుంది. అంటే తనలో లయం చేసుకుంటుంది. ఈ మోహాలన్నింటినీ, ఈ మోహాల నుంచి పుట్టినటువంటి విషయాలన్నింటినీ ఆత్మలోనే లయం అవుతాయి. ఏమండి, ఏదో ఇవాళ ఓ వీడియోవో ఫోటోవో పెట్టాం. రామసుబ్బారావు గారికి ఘన సన్మానం జరిగిందండి. ఘన సన్మానం అంటే రాళ్లతో కొట్టడం కాదండి, గౌరవంగా జరిగింది అని అర్థం అనుకోండి. ఇప్పుడు అప్పుడప్పుడు ప్యాంప్లెట్లలోని గట్రా రాస్తూ ఉంటారు, ఘనంగా నిర్వహిస్తాం, ఘన సన్మానాలు. ఘన అంటే గడ్డగట్టినటువంటి పదార్థాలు ఏమీ కావు, గొప్పది అన్న అర్థంలో వాడతారు. ఏమిటి? అది అనాత్మ విషయం కదా. సన్మానం అన్నటువంటిది అనాత్మ విషయం కదా. ఎవరైనా మనని ప్రశంసించారు అంటే మన పుణ్యాన్ని పట్టుకుపోయారు. ఎవరైనా మనని నిందించారు అంటే వాళ్ళ పుణ్యాన్ని మనకి ఇచ్చేశారు. ఎప్పుడైనా ఎవరైనా నిందించడం మంచిది. ఎందుకు నిందిస్తే మంచిదండి? వాడేదో 5 పైసలు పుణ్యం చేసినా అది మనకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎవడైనా మనని పొగిడాడు అనుకోండి, మనం చేసినటువంటి 10 పైసలు పుణ్యం పడిపోతుంది. అందుకోసం ఎప్పుడూ కూడా మనం లోకంలో కీర్తిని కోరకూడదు. కీర్తి అంటే ఏమిటో, శ్లోకం అంటే ఏమిటో ఈ 2 రోజుల పాఠం అయిపోయిన తర్వాత అదే వస్తుంది, చెప్తాను. అందువల్ల ఆత్మ సంబంధ చిదాభాస మోహము నుండి పుట్టినటువంటి అన్ని అనాత్మ విషయాలను ఆత్మే స్వీకరిస్తుంది. అంటే తనలో లయం చేసుకుంటుంది. అందువలన సుషుప్తి ఎందరి ఆ ఆత్మస్థితిని, అది జాగ్రత్తలో స్వప్నంలో కనిపించదు, సుషుప్తిలో కనిపిస్తుంది. సుషుప్తిలో కనిపించేటువంటి ఆ ఆత్మస్థితిని సద్రూప ఆత్మగా తెలుస్తున్నారు అని వార్తికం. ఇదే వార్తికం, ఇదే శ్లోకం. కాబట్టి ఆనందగిరి ఆచార్యుల వారు ఈ వివరణని మనకి కొద్దిగా ఇచ్చారు. పర ఆత్మని సర్వేపి సంప్రతిష్టంత ఏకలే పృథివ్యాద్యా అనాత్మాన ఇది చ ఆధర్మణే వచః. ఇంకో శృతిలో చెప్పినటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నారు. ప్రశ్నోపనిషత్తులో విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఏమండి, ఏకలే ఒక్కటే అయినటువంటి పర ఆత్మని, పరమాత్మ యందు సర్వేపి అన్నీ కూడా పృథివ్యాద్యా భూమి మొదలైనటువంటివి అనాత్మానః అనాత్మ విషయములు సంప్రతిష్టంతి ఉన్నవి. ఇది అని కూడా ఆధర్మణే వచః ప్రశ్నోపనిషత్తులో చెప్పబడ్డాది. ప్రశ్నోపనిషత్తులో ఏమిటి చెప్పారండి అంటే, ఒక్కటే అయినటువంటి పరమాత్మ యందు
అన్ని అనాత్మ విషయాలు, పృథివీ మొదలైనటువంటివన్నీ ఉన్నాయి, ఆత్మలోనే అన్నీ ఉన్నాయి అని అథర్వ శృతిలో ప్రశ్నోపనిషత్తులో చెప్పారు అన్నారు. ఆధర్వణే వచః అంటే శృంగేరి సురేశ్వరాచార్యుల వారు కానీ, లేదు భగవత్పాదుల వారు కానీ ఉపనిషత్తుల్ని పేర్లు పెట్టి చెప్పరు. అవి ఏ వేదాలకు సంబంధించినటువంటివో చెప్తారు. ఇది సామవేద అంటే బృహదారణ్యకోపనిషత్తు, శుక్ల యజుర్వేద అంటే బృహదారణ్యకోపనిషత్తు. ఇది సామవేద అని ఒకటి, ఇది ఋగ్వేద అని ఒకటి అంటారు. అంటే ఆ వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులు అని అర్థం అన్నమాట. శ్లోకము వార్తికం ఇక్కడ సమానమే. సయథా సౌమ్య వయాంసి వాసో వృక్షం సంప్రతిష్టంతే ఏవం హవై తత్సర్వం పర ఆత్మని సంప్రతిష్టంతే అని ప్రశ్నోపనిషత్తులో మంత్రం. ఈ ప్రశ్నోపనిషత్తు మనం చదువుకున్నటువంటిదే, మీరు విన్నటువంటిదే. పక్షులు ఏ విధంగా తాము నివసించేటువంటి చెట్టును చేరి ఉంటాయో అదే విధంగా జగత్తంతా పర ఆత్మని, పరమాత్మని ఆశ్రయించి ఉంటుంది అని ప్రశ్నోపనిషత్తులో చెప్పారు. అదే ఇక్కడ మనకి చెప్పారు. ఆత్మాభాస పరాచీన ధీవృత్తిర్విషయోన్ముఖ ప్రత్యగ్గతి యతోసావా ఆత్మేత్యుక్తో మనీషిభి. ఆత్మకి భోక్తృత్వం ఏమిటండి? యచ్చాస్తి విషయానిహ అన్నారు కదా. ఆత్మ విషయాలను అనుభవిస్తుంది. అనుభవించడం ఏమిటండి? అనుభవించాలి అంటే విషయాలు ఉండాలి కదండి. విషయాలు ఉంటే కదా అనుభవిస్తుంది. విషయాలు లేకపోతే ఏమిటి అనుభవిస్తుంది అండి? ఆత్మాభాస, ఆభాస రూపమైనటువంటి ఆత్మ పరాచీన, బాహ్యమైనటువంటి ధీవృత్తి, బుద్ధి వ్యాపారములో విషయోన్ముఖా, ఇంద్రియార్థములందు ప్రవర్తించుటకు సిద్ధపడుట, ప్రత్యగ్గతి, ఆంతరమైనటువంటి స్థితి. యతః ఎందువలన అసౌ దీని ఎందు కనిపించుచున్నవో, తస్మాత్ అందువలన మనీషిభి జ్ఞానుల చేతను ఆత్మేత్యుక్త ఆత్మ అని చెప్పబడ్డాది. యచ్చాస్తి విషయానిహ, యచ్చాస్తి విషయానిహ. ఆత్మ ఆభాసగా ఉండి బాహ్య వ్యాపారాల వలన ఇంద్రియార్థముల యందు ప్రవర్తించడానికి సిద్ధపడుతుంది. ఆత్మ ఆభాసగా ఉండి, ఆత్మ అనుభవించదు. ఆత్మ యొక్క ఆభాస, చిదాభాస. ఆత్మ ఆభాసగా ఉండి బాహ్య వ్యాపారాల వలన ఇంద్రియార్థాలని లో ప్రవర్తించడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందువలన ఆంతరమైనటువంటి స్థితి కలిగి ఉన్నదో అందువలన దీన్ని జ్ఞానులు ఆత్మ అంటారు. అంటే ప్రత్యేగాత్మ లోపల ఉండబట్టి దాని యొక్క ఆభాస విషయముల యందు ప్రవర్తిస్తున్నారు. ప్రత్యేగాత్మ లోపల లేదనుకోండి, దానికి ఆభాస లేదు కదా. ఆభాస లేనప్పుడు దాని యొక్క తేజస్సు పడనప్పుడు విషయాలు ప్రకాశించవు. లోపల ప్రత్యేగాత్మ ఉంటేనే ఇంద్రియాలు పనిచేస్తాయి, లేకపోతే ఇంద్రియాలన్నీ కూడా సైలెంట్ అయిపోతాయి. మరణించినటువంటి వాడి ఇంద్రియాలు పనిచేయవు. ఎందుకు పనిచేయవు? ఆత్మ వాడిని విడిచిపెట్టేసింది కాబట్టి. కాబట్టి ఇక్కడ ఆత్మ విషయములను సాక్షాత్కరింపజేయుట వలన ఆభాస అయిన ప్రత్యేగాత్మ అనబడుతున్నది. ఇక్కడ ఆత్మ విషయాల్ని అనుభవించడం అన్నటువంటి పదానికి సాక్షాత్కరింపచేయుట అన్న అర్థాన్ని ఆనందగిరి ఆచార్యుల వారు చెప్పారు. అంటే శ్లోకాలు అలాగే ఉన్నాయి. మన అనుభూతి ప్రకాశంలో ఉన్న శ్లోకాలు, ఆర్తికంలో ఉన్న శ్లోకాలు సమానమే. అయితే ఇక్కడ వేదాంతపరమైనటువంటి అర్థాన్ని, వేదాంతపరమైనటువంటి అనుభూతి కలిగినటువంటి ఆయన ఏం చెప్తున్నారంటే, ఆత్మ విషయాలను సాక్షాత్కరింపజేయడం. ఆత్మ విషయాల్ని సాక్షాత్కరింపజేయడం అంటే విషయాలు వాటంతటా అవి పనిచేయవు కదండి. నా కళ్ళు చూస్తున్నాయండి, నా చెవులు వింటున్నాయండి,
నా నోరు మాట్లాడుతున్నదండి, నా చెయ్య కదులుతున్నదండి. ఇవన్నీ కూడా దేని వల్ల జరుగుతున్నాయి? చిదాభాస వల్ల జరుగుతున్నాయి. ఆత్మ యొక్క ఆభాస వల్ల జరుగుతున్నాయి. లేకపోతే ఇవేమీ జరగవు. లోపల ప్రత్యేగాత్మ ఉన్నది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆ సాక్షాత్కరింపజేయడం అయితే ఏదైతే ఉన్నాదో దాన్నే అనుభవించడము అంటారు. అనుభవించడం అంటే వేరేగా విషయాల్ని ఆత్మ అనుభవించడం కాదు. విషయాల్ని ప్రకాశింపజేయడమే ఆత్మ చేస్తుంది. ప్రత్యేగాత్మ లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ విషయాల్ని ప్రకాశింపజేస్తుంది కాబట్టి అలా ప్రకాశింపజేయడం అనేటువంటిది ఏదైతే ఉన్నాదో అదే అత్తి అన్న పదంతో చెప్తున్నారు. అత్తి అంటే అది అని చెప్తున్నారు. విశ్వోహి స్థూలభున్నిత్య తైజస ప్రవివిక్త భుక్ ఆనంద భుక్తదా ప్రాజ్ఞ ఇది చాగమశాసనం. ఇది మీరు ఇప్పుడు రోజు చదువుతున్నారు. వారానికి 2 రోజులు మాండూక్యం మీరు చదువుతున్నారు, వింటున్నారు. మాండూక్యం చాలా లోతుగా చదువుతున్నారు. అంత లోతుగా ఇక్కడ మనకు అవసరం కాదు. విశ్వుడు స్థూల భుక్హి విషయాలను బాహ్యేంద్రియాలకు చేర్చున్నటువంటిది. విషయాలను బాహ్యేంద్రియాలకి చేర్చున్నటువంటిది కదా. స్థూల భుక్ అంటే స్థూలమును అనుభవించేవాడు అని. స్థూలం అనుభవించడం ఏమిటండి అంటే బాహ్యానికి విషయాల్ని చేర్చటమే. అంతే తప్పింది అనుభవించడం ఏమీ లేదు. విషయాల్ని బయటికి చేర్చడాన్ని స్థూల భుక్ అంటారు. విషయాలను బాహ్యేంద్రియములకు చేర్చున్నది కదా. నిత్య తైజస ఎల్లప్పుడూ తేజోమాత్రమైనటువంటిది అంటే తైజసుడు. రెండోది, మొదటిది ఏమో జాగ్రత్త స్థానము, రెండోది స్వప్న స్థానము. ప్రవివిక్త భుక్ వాసన మాత్ర ఉపస్థితి గలవాడు. అంటే అవేమీ కనిపించవు. అది ప్రవివిక్త భుక్ అంటే వాసన మాత్రమైనటువంటి ఉనికి కలిగినటువంటి వాడు. తథా అదే విధంగా ప్రాజ్ఞ సుషుప్తి అవస్థలో ఉండేటువంటి ప్రాజ్ఞుడు. ఆనంద భుక్ కారణకోశాన్ని స్వీకరించి అనుభవించువాడు. ఆనందాన్ని కారణకోశము అన్నారు. ఆనందం ఆత్మ అంటే ఆనందం కూడా కాదండి, దానికన్నా బయటనున్నటువంటిది. పంచకోశాల్ని అధిగమిస్తే ఆత్మ తెలుస్తుంది అన్నారు. అనంత ఆనందాన్ని ఏమిటన్నారు? కారణకోశము అన్నారు. ఈ కారణకోశాన్ని స్వీకరించి అనుభవిస్తాడు అని ఆగమ శాసనం మాండూక్యోపనిషత్తు యందు చెప్పబడినటువంటి విషయం. అంటే స్థూల చైతన్యము విషయాలను బాహ్యేంద్రియాలకి చేర్చేటువంటిది. స్థూల చైతన్యం అంటే విశ్వుడు అంటే వీడు విషయాల్ని బాహ్యేంద్రియాలకి చేరుస్తాడు. వీడిని విశ్వుడు అంటారు. ఇదే జాగ్రత్త అవస్థ. నిత్య తైజసమైనటువంటి వాడు, వాసనా మాత్రమైనటువంటి అనుభూతి కలవాడు. ఇది స్వప్నావస్థ. మూడోది కారణ కోసం స్వీకరించి అనుభవించేటువంటి వాడు. వీడిని ఆనంద భుక్ ప్రాజ్ఞుడు అంటారు. ఇది సుషుప్తి అవస్థ. ఈ విషయాలు మాండూక్యానికి సంబంధించినటువంటివి. వార్తికమే శ్లోకంగా ఉన్నారు, వేరేగా శ్లోకం అంటూ లేదు. అవ్యావృత్తాననుగతః పూర్ణస్వాత్మన్యవస్థితః యతోస్య సంతతో భావః తస్మాదాత్మేతి శబ్దతే. నాలుగో దాని అర్థం ఏమిటండి? యస్యాస్య సంతతో భావః అన్నారు. ఏమిటండి అది? యస్యాస్య సంతతో భావః అన్నటువంటి దాని అర్థాన్ని చెప్తున్నారు. అవ్యావృత్తః దేని చేత కప్పబడనటువంటిది, అననుగత దేనిని అనుసరించనటువంటిది, పూర్ణ పరిపూర్ణమైనటువంటిది, స్వ ఆత్మని అవస్థిత తనయందే తాను నిలిచి ఉన్నటువంటిది. యత ఎందువలన అస్య ఈ ఆత్మకు సంతతో భావ నిత్యత్వమైనటువంటి ఉనికి కలదో తస్మాత్ ఆత్మేతి కథ్యతే సిద్ధతే. అందువలన ఆత్మ అంటున్నారు.
ఈ ఆత్మ దేని చేత కప్పబడదు, అంటే మూత వేయబడదు. ఇది దేనిని అనుసరించదు, పరిపూర్ణమైనటువంటిది, తనలోనే తానుంటుంది, నిరంతరమైనటువంటి ఉనికి కలిగినటువంటిది అవడం చేత దీన్ని ఆత్మ అని చెప్తారు. ఇక్కడ కూడా వార్తికమైన శ్లోకం, ప్రత్యేకంగా శ్లోకం లేదు. ఇక్కడ ఆత్మ శబ్దానికి 4 అర్థాలు చెప్పారు. మొదటిది రెండవ దానికి, రెండవది మూడవ దానికి, మూడవది నాలుగవ దానికి కారణాలు అని ఆనందగిరి ఆచార్యుల వారు అంటారు. అంటే యచ్చాప్నోతి అన్నటువంటిది యథాదత్తే అన్నదానికి కారణం, యథాదత్తే అన్నటువంటిది యచ్చాస్తి అన్నటువంటి దానికి కారణం, యచ్చాస్తి అన్నటువంటిది యచ్చాస్య సంతతో భావ అన్నటువంటి దానికి కారణం అని ఒకదానికి ఒకటి కారణాలు అంటారు. ఏమండి 4 అర్థాలు ఉంటాయా ఆత్మకని? కాదండి. ఆ మొదట ఆప్నోతి అన్నటువంటి దాని నుండి ఆదత్తే అన్నది, ఆదత్తే అన్న దాని నుండి అత్తి అన్నటువంటిది, అత్తి అన్నటువంటి దాన్ని నుండి సంతతో భావ అనేటువంటిది కలుగుతుంది. ఇవి ఒకదానికొకటి కారణాలు అని ఆనందగిరి స్వామి చెప్తారు. తద్విష్ణోరితి మంత్రేపి తద్విష్ణో పరమం పదం చక్షుర్విదాతతం యోమ్ని చక్షుర్వదాతతం యోమ్ని వ్యాచష్టే ప్రత్యేగాత్మని. మనం ఇది కఠోపనిషత్తులో ఉన్నటువంటి విషయమే. తద్విష్ణో పరమం పదం అన్నటువంటి దాన్ని అక్కడ వ్యాఖ్యానం చేశారు. కఠోపనిషత్తుని చాలా వివరంగా చెప్పుకుంటూ ఉన్న రోజుల్లో తద్విష్ణు పరమం పదం అనేటువంటి దాని యొక్క నిరుక్తార్థాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అది ఇక్కడ అవసరం కాదు. తద్విష్ణో ఇది మంత్రేపి, తద్విష్ణురనేటువంటి మంత్రములో కూడా తద్విష్ణో ఆ విష్ణువు యొక్క పరమం అత్యున్నతమైనటువంటి పదం స్థానము, ఆ విష్ణువు యొక్క పరమమైనటువంటి ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి స్థానము చక్షువత్ నేత్రముల వలె వ్యోమ్ని ఆకాశమునందు ఆతతం నిరంతరమైనది. తద్వత్ అదే విధంగా ప్రత్యేగాత్మని ప్రత్యేగాత్మ యందు ఆత్మ యొక్క వ్యాప్తి వ్యాచిష్టే చెప్పబడుచున్నది. ప్రత్యేగాత్మలోనే ఆత్మ వ్యాపించడం చెప్తున్నారు. ఈ తద్విష్ణు పరమం పదం అనేటువంటి పదానికి శృతుల్లోని సాయణ భాష్యంలోని గట్రా చెప్పినటువంటిది ఏమిటంటే ఊర్ధ్వమునందు ప్రకాశించేటువంటి దృష్టి అని అర్థం చెప్పారు. తద్విష్ణు పరమం పదం దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగ్రవాగం సస్సమింధతే అన్నటువంటిది శృతి వాక్యం. ఆ శృతి వాక్యానికి సాయణుల వారి భాష్యం చెప్తూ ఉన్నప్పుడు ఆ నేత్రములేమో ఊర్ధముఖంగా ఉన్నాయి అని చెప్పారు, ఆకాశాన్ని చూస్తున్నాయి అని చెప్పారు. దాన్నే ఇక్కడ తీసుకున్నారు. ఇక్కడ తీసుకొని చెప్తున్నారు మనకి తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ దివీవ చక్షురాతతం అన్నటువంటి శృతిని తీసుకున్నారు. దాని ప్రమాణంగా చెప్తూ ఆ విష్ణు పదమున ఆకాశమునందు ఊర్ధ్వమును వ్యాపించు నేత్రముల వలె, అంటే ఆకాశాన్ని చూసేటువంటి కళ్ళల్లాగా ఆత్మ కూడా ఉపాధి లోపల ఊర్ధ్వాన్ని వ్యాపిస్తున్నది. ఈ ఉపాధి లోపల మీద వైపు వ్యాపించుంటున్నది. దాన్నే ప్రత్యేగాత్మ అని శృతి చెప్తున్నది. దాన్నే ప్రత్యేగాత్మ అంటారన్నారు. అంటే ప్రత్యేగాత్మ అనేటువంటిది లోపల ఉన్నది. అది ఊర్ధ్వోన్ముఖం, ఊర్ధ్వంగా దర్శిస్తూ ఉన్నటువంటిది ఉన్నది కాబట్టి దాని యొక్క కాంతులు పడడం చేతను, దాని యొక్క తేజస్సు పడడం చేతను ఇంద్రియాలన్నీ ప్రకాశిస్తున్నాయి. ఆ తేజస్సు పడకపోతే ఇంద్రియాలు ప్రకాశించవు. ఆ ఇంద్రియాలు ప్రకాశించడానికి కారణం ఆ లోపల ఉన్న ప్రత్యేగాత్మ. చతుర్విధ నిరుక్త్యాత్ర చత్వారోర్ధా ప్రకీర్తిత అధిష్టానం కారణత్వం జీవభావో విముక్తత. ఇక్కడ ప్రత్యేగాత్మ విషయాన్ని చెప్తున్నారు. ఏమిటండి? చతుర్విధ నిరుక్త్యా అత్ర. ఇక్కడ 4 విధాలైనటువంటి వ్యుత్పత్తి చెప్పాం.
ఇచ్ఛాప్నోతి అన్నదానికి వేరేగా వ్యుత్పత్తి చెప్పాం. యథాదత్తి అన్నదానికి వేరే వ్యుత్పత్తి చెప్పాం. ఇచ్ఛాస్తి అన్నదానికి వేరేగా చెప్పాం. ఇచ్ఛాస్య సంతతో భావ అన్నదానికి వేరేగా చెప్పాం. 4 వ్యుత్పత్తులు చెప్పాం. చెప్పాను కదండి, శాస్త్రాలన్నీ కూడా ప్రమాణంతోనే మాట్లాడాలి. అంటే ఊహలతో మాట్లాడకూడదు. ఊహలతో మనం ఏవో ఇదిలాగా అయ్యి ఉండొచ్చును అని రాయకూడదు. 2 మరో విషయం ఏమిటంటే వైదికమైనటువంటి సంప్రదాయార్థాలే చెప్పాలి. లౌకిక సంప్రదాయార్థాలని చెప్పకూడదు. ఎందుకంటే వేదాంతం అనేటువంటిది పూర్తిగా భగవద్ విషయం, ఆత్మ విషయం. వేదాంతంలో ఎక్కడా కూడా లౌకికమైనటువంటి విషయాలు ఉండవు. అంటే ఎవరిమైనా మనం అన్వయం చేస్తున్నాము అంటే లోక వ్యవహారంలో మనం ప్రవేశించడం కోసం మనం అన్వయం చేయటమే కానీ, మన శృతులు చెప్పిన వాళ్ళు అంటే మన ఉపనిషత్తులు చెప్పిన వాళ్ళు కానీ, లేకపోతే ఆ ఉపనిషత్తులకి భాష్యాల్ని మనకు అందించినటువంటి వాళ్ళు కానీ లౌకిక వ్యావృత్తికి అలవాళ్ళు కారు. శంకరాచార్యుల వారికి లోక వ్యవహారాలతో సంబంధం లేదు. అలాగే వీటికి ఇతరమైనటువంటి అర్థాలను అనుగ్రహించినటువంటి స్వాములకు కూడా ఎవరికి లోక వ్యవహారాలతో సంబంధం లేదు. విద్యారణ్యుల వారికి లోక వ్యవహారాలతో సంబంధం లేదు. మనం వాళ్ళ ఆశీస్సులతో జరిగినటువంటి కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకో, వాళ్ళు వాటి కర్తలు కారు. వాళ్ళకి కర్తృత్వం ఉండదు. కర్తృత్వం ఎందుకు కోరుకోరంటే, దేనికైనా మనం కర్తృత్వం భోక్తృత్వం కోరుకున్నామనంటే మనం సంసారంలో పడతాం, చావు పుట్టుకల్లో పడతాం. ఏ సన్యాసి కూడా అంటే ఏ బ్రహ్మజ్ఞాని కూడా కర్తృత్వ భోక్తృత్వాలని కోరుకోడు. నేను కర్తని అనుకోవాలనుకోడు, నేను అనుభవించాలి అని అనుకోడు. చతుర్విధ నిరుక్త్యాత్ర ఇక్కడ 4 విధాలైనటువంటి వ్యుత్పత్తి చెప్పడం చేత చత్వారు అర్థాః 4 అర్థాలు ప్రకీర్తితాః చెప్పబడింది. 4 అర్థాలు చెప్పాం. అయితే అధిష్టానం అన్నింటికీ ఆధారమగుట, కారణత్వం అన్నింటినీ తన యందు లయము చేయుట, అధిష్టానం అవటం చేత ఆప్నోతి అన్నటువంటిది, కారణత్వం ఉండడం చేతను ఆదత్తే అన్నటువంటిది, జీవభావ అత్తి అన్నటువంటిది విషయాల్ని గ్రహించడాన్ని, విషయాల్ని ప్రకాశింపజేస్తుంది కాబట్టి జీవభావం కాబట్టి యచ్చాస్తి విషయాని అన్నటువంటిది. అలాగే విముక్తత నిరంతరత్వం చేత దేనిని అంటకుండా ఉండడం, సంతతమైనటువంటి భావం కలదు కాబట్టి ఆత్మ దేనికి అంటకుండా ఉంటుంది అనేటువంటి 4 అర్థాలు చెప్పబడ్డాయి. యచ్చాప్నోతి అంటే అన్నింటి యందు వ్యాపించింది అని అర్థం. యథాదత్తే అంటే అన్నింటినీ తనలో లీనం చేసుకున్నది అని అర్థం. యచ్చాత్తి విషయానిహ అంటే విషయాలను ప్రకాశింపజేస్తున్నది అని అర్థం. యచ్చాస్య సంతతో భావ అంటే నిరంతరమైనటువంటి సత్యము దేని చేత కప్పబడకుండా, దేనిని అనుసరించకుండా ఉంటుంది అని ప్రత్యేగాత్మకు 4 విధాలుగా నిర్వచనాలని చెప్పారు. యన్ముక్త రూపం సాక్షిత్వాత్ వ్యాకృతే వ్యాకృతేపి తతు అతిరోహిత మాత్రాత్మ శబ్దేనైవ తద్ధి సూత్రితం. అయితే ఇక్కడ నిర్వచనాలు చెప్పడం అయింది. ఆత్మ అన్న పదానికి నిర్వచనాలు చెప్పాం. అయితే వ్యాకృతే వ్యాకృతమైన జగత్తునందు, అవ్యాకృతేపి అవ్యాకృతమునందు కూడా ఎత్ ఏది ముక్త రూపం ఇంద్రియ అగోచరమైనటువంటిది, ఇంద్రియాల చేత చూడబడనటువంటిది. వ్యాకృతంలోని ఆత్మ ఏదో తెలియదు, అవ్యాకృతంలోని ఆత్మ ఏదో తెలియదు. ఈ నేత్రాలతో జగత్తులోని మన ఆత్మను దర్శించలేము, అలాగే అవ్యాకృతమైనటువంటి మాయలోని దర్శించలేము, అవ్యక్తంలోని దర్శించలేము. ఏది ముక్త రూపం, ఎత్ ఏది ముక్త రూపం అంటే ఎటువంటి రూపాలు లేనటువంటిదో, ఇంద్రియాగోచరము అయినటువంటిది. ముక్త రూపం అంటే ఇంద్రియాల చేతను దర్శించబడనటువంటిది. సాక్షిత్వాత్ అంటే వ్యాకృతాలకు ఇంద్రియాలకు అదే సాక్షి అవ్వటం వలన, ఆత్మే సాక్షి. మనం
వేదాంతం అంతటా కూడా ఆత్మని సాక్షిగానే చెప్తాం. ఆత్మ సాక్షి అవటం చేతను అందువలన ఆత్మ అతిరోహితం అధిష్టానమగుట స్థిరమైనటువంటి ఉనికి కలుగుట. అతిరోహితం అంటే అంతర్ధానం అయ్యేటువంటిది కాదు, అధిష్టానంగా ఉన్నది, స్థిరంగా ఉన్నది, ఉనికి కలిగినటువంటిది. అత్ర ఇక్కడ ఏతత్ ఈ ప్రత్యేగాత్మ ఆత్మశబ్దేన సూత్రితం. ప్రత్యేగాత్మనే ఆత్మ ఇత్యేవ ఇత్యేవ ఉపాసీత అన్నటువంటి చోట ఆత్మ అంటే ప్రత్యేగాత్మ అని అర్థమని. ఇంత మనకి ఎందుకు వారు చెప్పారంటే అక్కడ ఆత్మ అంటే పరమాత్మ, అక్కడ ఆత్మ అంటే ప్రత్యేగాత్మ అంటే అక్కడ ఆత్మ అన్నటువంటి పదం ప్రత్యేగాత్మని చెప్తుంది అని చెప్పడానికి చెప్పారు. ఇంతసేపు చెప్పటం ఇదంతా వ్యాకృత అవ్యాకృతాలకు సాక్షి అధిష్టానం అవటం వలన వ్యాకృత అవ్యాకృతాలను విడిచిపెట్టకుండా ఉంటుంది. అదే సాక్షి కాబట్టి, అదే అధిష్టానం కాబట్టి దీనికి రూపం లేదు. అందువలన ప్రత్యేగాత్మను ఆత్మగా చెప్తున్నారు. అతిరోహిత రూపం యజ్జగత్యవ్యాకృతే తథా తత్సాక్షిత్వాత్ తదవ్యక్తో యదక్షైర్వ్యజ్యతే సచ అని వార్తికం. వార్తికం శ్లోకం కన్నా భిన్నంగా ఉన్నది. అయినప్పటికీ కూడా సాక్షి అవటం వలన ఆత్మ అని చెప్పబడుతున్నది అనే సురేశ్వరాచార్యుల వారు కూడా చెప్పారు. అతిరోహితము అనే వారు చెప్పారు, సాక్షి అనే వారు చెప్పారు. ఆత్మశబ్దధియోరాత్మ విషయో నేతి భాషితం సూత్రేస్మిన్ ఇతి శబ్దోయం యథైతత్ స్యాత్ తథోచ్యతే. ఇహన ఆత్మ అంటే ప్రత్యేగాత్మ అన్నటువంటి తేలిపోయింది కదండి. ఇతి అంటే ఏమిటి, యావ అంటే ఏమిటి, ఉప అంటే ఏమిటి, ఆసీత అంటే ఏమిటి, ఈ నాలుగు చెప్పాలి. ఇది ఏవ ఉప ఆసీత అన్నటువంటి నాలుగు పదాలకి అర్థం చెప్పాలి. ఆత్మశబ్ద ధియ, ఆత్మ అనేటువంటిది శబ్దానికి కానీ బుద్ధికి కానీ, ఆత్మ ఆత్మ అనేటువంటిది విషయ న ఇది విషయము కాదు. ఆత్మబుద్ధి శబ్ద ధియ, ఆత్మ అనేటువంటి శబ్దం ఏదైతే ఉన్నదో అది శబ్దానికి కానీ బుద్ధికి కానీ విషయం కాదు. ఆత్మ శబ్ద విషయము కాదు, మనో విషయము కాదు. వ్యాఖ్యానంలో భగవత్పాదుల వారి భాష్యంలో ఆ ఇతి అనేటువంటి పదం ఎందుకు వాడారంటే అది శబ్దము చేత చెప్పబడదు, మనస్సుకు గోచరించదు అన్నటువంటి అర్థంలోనే చెప్పారు వారు. అందుకోసం ఇక్కడ ఏమిటంటున్నారు, ఆత్మ అనేటువంటిది శబ్దధియ, శబ్దానికి కానీ బుద్ధికి కానీ విషయం కాదు. ఆత్మ అనేటువంటిది రెండిటికీ విషయం కాదు. భాషితం చెప్పుటకు అస్మిన్ సూత్రే, ఈ సూత్రము ఆత్మేత్యేవం ఉపాసీత అనే సూత్రంలో ఇతి అయం శబ్ద, ఈ అనేటువంటి శబ్దం, ఇతి అంటే ఇతి అనేటువంటి పదాన్ని ఏతత్ ఈ ఇతి అనేటువంటి శబ్ద ప్రయోగం యథా ఏ విధముగా జరిగినదో తథా ఉచ్యతే, ఆ విధంగా చెప్పబడుతున్నది. ఇతి అని ఎందుకన్నారంటే శబ్దము చేత చెప్పబడదు, బుద్ధికి గోచరించదు ఆత్మ అని తెలియటం కోసం. ఏమంటే ప్రత్యేగాత్మ అన్నారు కదా, లోపల ఉన్నది కదా, నేను కోసేస్తే నాకు కనిపిస్తుందా, లేకపోతే నేను ఉపన్యాసంలో ఆత్మ కోసం చీల్చి చెండాడేస్తానండి, నువ్వు చీల్చడానికి చెండాడడానికి ఏం లేదు, అది శబ్దాలకి లొంగదు. పోనీ నా బుద్ధితో దాన్ని నేను ప్రకాశింపజేస్తాను, అలాగా దొరకదు. బుద్ధికి దొరకదు, వాక్కుకి దొరకదు అని చెప్పడం కోసం ఏం చేశారండి, ఇతి అన్నటువంటి పదం వాడారు. ఆత్మ అంటే శబ్దం కాదు, బుద్ధి కాదు. ఆత్మ అనేటువంటి పదం చేతను శబ్దము చెప్పకూడదు, బుద్ధి చెప్పకూడదు. అంటే ఈ రెండు అర్థాలు అని చెప్పడానికి ఆత్మ ఇతి అని ఇతి శబ్దాన్ని వాడారు. ఆ విషయం చెప్పబడుతున్నారు. ఆత్మ శబ్దానికి కానీ మనోవృత్తికి కానీ, ఆత్మ శబ్దానికి కానీ మనోవృత్తికి కానీ గోచరము కాదు అని భాష్యంలో భగవత్పాదుల వారు చెప్పారు.
అందుకే ఇతి శబ్దం వాడారు అని వారు చెప్పారు. అభిధా జ్ఞానగమ్యత్వ నిషేధాయ ఇతి శబ్దనం యతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా. వాచా నివర్తింతే ఇది చ శృతి శాసనం అని మరో ఉపనిషత్తులో ఉన్నటువంటి మాటను కూడా వార్తికంలో చెప్తున్నారు. మాటలతో చెప్పడానికి కానీ మనోబుద్ధి ఇంద్రియాలతో పొందడానికి కానీ ఆత్మ సాధ్యము కాదు అని చెప్పడానికి ఇతి అనేటువంటి పదాన్ని ప్రయోగించారు. అదే విషయాన్ని ఇతర శృతుల్లో కూడా యతో వాచా నివర్తంతే అనేటువంటి చోట మాటలతో చెప్పడానికి కానీ మనస్సుతో పొందడానికి కానీ ఆత్మ సాధ్యము కాదు అంటారు. ఆత్మని ఏది నేను నిర్వచనం చేస్తానండి, ఆత్మ గురించి నేను ఉపన్యాసం చెప్తానండి అంటే అంతకన్నా భ్రాంతమైనటువంటి స్థితి మరొకట్లేదు. అందుకోసమే పరావిద్య అన్న చోట ఏమిటన్నారు, గురువభిగమనం వైరాగ్య లక్షణంచ అన్నారు. అంటే బ్రహ్మ విద్య అంటే కాళ్ళు పట్టుకోవడము, వైరాగ్యాన్ని కలిగి ఉండడం, ఈ రెండే. అంతే తప్పించి పరావిద్య అంటే కూర్చోని వాడికి బాధపరచడానికి మనం చెప్పడానికి ఏమీ లేదు. శబ్ద విషయం కాదు, మనో విషయం కాదు. ఇంకో చోట కూడా ఏమిటన్నారు, అహం బ్రహ్మాస్మి అన్నటువంటి పదానికి వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు భగవత్పాదులు వారు అహం బ్రహ్మాస్మి అన్నటువంటిది ఎలా తెలుస్తుందండి అని అంటే, దయాళున ఆచార్యేణ, చాలా దయ కలిగినటువంటి ఆచార్యుడు త్వం న సంసారీ ఇది, నువ్వు సంసారివి కావు అని బోధిస్తే మనకి తెలుస్తుంది అన్నాడు. అంటే అది ఏకాంత విషయం, గురు శిష్యుల యొక్క ఏకాంత విషయం తప్పిస్తే పబ్లిక్గా మీటింగ్ పెట్టి మీటింగ్లో మీరందరూ అహం బ్రహ్మాస్మి, మీరందరూ బ్రహ్మలే అంటే బ్రహ్మ కాడు. ఎందుకోసమో, ఒకడు నిద్రపోతూ ఉంటాడు, ఒకడు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు, ఒకడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, ఏదో పిలిచాం కదా అని వచ్చారు, కూర్చున్నారు, వెళ్ళిపోయారు. బ్రహ్మ ఎలా అవుతుంది? అక్కడ అది ఏకాంత విషయం. గురువు అయినటువంటి వాడు శిష్యుడిని నువ్వు బ్రహ్మవి అని ఉపదేశిస్తే నేను బ్రహ్మది అని వాడు స్వీకరించగలగాలి. అది అక్కడ చెప్పబడ్డాది. కాబట్టి మనస్సు చేత కానీ మాటల చేతన కానీ ఆత్మ తెలియబడదు. ఎత్రేతి పరశబ్దస్యాత్ తత్రోపచరితం వచః జ్యేష్ఠం పితేతి పశ్యంతి ఇత్యాదౌ ఏవమవేక్షణాత్. ఇక్కడ న్యాయాన్ని చెప్తున్నారు విద్యారణ్యుల వారు. ఇతి అంటే అలాంటి అర్థం ఎలా వస్తుందండి? ఇతి అంటే అని అని అర్థం. సంస్కృతంలో ఇతి అన్న పదానికి అందుకే చెప్పాను, వైదిక అర్థాలు చెప్పాలి తప్పించి లౌకిక అర్థాలు చెప్పకూడదు. లౌకిక అర్థం అయితే ఇతి అంటే అని అని అర్థం. అందుకే తెలుగు డిక్షనరీలు చదివి, లేకపోతే గురుబాల ప్రబోధిని చదివి, లేకపోతే పాణినీయం వ్యాకరణం చదివి వైదికానికి అర్థం చెప్పలేము. ప్రాతిశాఖ్యలు చదవాలి, నిరుక్తం చదవాలి, వైదికమైనటువంటి శబ్ద ప్రయోగాలు ఎలా ఉంటాయో తెలుసుకో చెప్పాలి. కానీ వైదికమైనటువంటి శబ్దాలకి మన ఇష్టం వచ్చిన అర్థాలు చెప్పకూడదు. ఎత్రా ఎక్కడ ఇతి ఇతి అను పదము అనునది పరశబ్ద స్యాత్ రెండో పదం అయితే, ఒక పదం పక్కన ఉంటే తత్ర అక్కడ వచః వాక్కు ఉపచరితం అప్రధానం అవుతుంది. జ్యేష్ఠం, జ్యేష్ఠ సోదరుని పితేతి, తండ్రి అని ఇతితో కలిపి చెప్పాడు. తండ్రి అని పశ్యంతి చూస్తున్నారు, పెద్ద అన్నయ్యని తండ్రి అని చూస్తున్నారు అన్నాడు. అంటే అక్కడ తండ్రి ప్రధానం కాదు, పెద్ద అన్నయ్య ప్రధానం. అలాగే ఆత్మ ఇతి అన్నటువంటి చోట శబ్దము చేత కానీ మనస్సు చేతన కానీ చెప్పబడదు అన్నది ప్రధానం, కానీ ఆత్మని చెప్పడం ప్రధానం కాదు. ఆత్మని చెప్పడం ప్రధానం కాదు. అది శబ్దాన్ని చెప్పదు, మనస్సుని చెప్పదు అని చెప్పడం కోసం అక్కడ ఇతి వాడారు. ఇత్యాదో ఏవం ఈ విధముగా అవేక్షణాత్ మనం చూస్తున్నాం. ఇతి అనే శబ్దం ఒక పదం పక్కన వాడితే ఆ పదం అప్రధాన అర్థాన్ని ఇస్తుంది. జ్యేష్ఠ సోదరుడు తండ్రి అని చూస్తున్నారు అంటే తండ్రి అనేటువంటిది అప్రధాన అర్థం. అదేవిధంగా ఆత్మ అనేటువంటి దాని పక్క ఇతి వాడితే ఆత్మ అని చెప్పడం అంటే శబ్దరూపంగా చెప్పడం అప్రధానం.
అని సూచిస్తున్నారు. అంటే వాక్కు ఆత్మ చేత చెప్పుటకు సాధ్యము కాదు. వాక్కు చేత ఆత్మ చెప్పడానికి సాధ్యము కాదు. ఆత్మ అనేటువంటి పదం వాడారు అని మనకి ఇక్కడ వివరించారు. శబ్దం చేత చెప్పలేము, మనస్సు చేత చూడలేము అని చెప్పారు. వ్యాకృతావ్యాకృతే యద్వే కల్పితే తే అవిచారితః ఏతే వారయితుం సూత్ర ఏవకారమసూత్రయతు. ఏవ అనేటువంటి దాన్ని ఎందుకు వాడారు? ఆత్మ ఇది ఏవ ఉప ఆసీత అన్నటువంటి పదాలు కదా, దాంట్లో ఏవ అని ఎందుకు వాడారు? అవిచారత అంటే విచారణ లేకుండా, ఏ ద్వే ఏ రెండు వ్యాకృతావ్యాకృతో వ్యాకృతము అవ్యాకృతము కల్పితే కల్పించబడ్డాయో. యథార్థానికి విచారణ చేస్తే వ్యాకృతము లేదు, అవ్యాకృతము లేదు. విచారణ చెయ్యకపోవటం వలన ఓ దాన్ని వ్యాకృతం అంటున్నాం, ఓ దాన్ని అవ్యాకృతం అంటున్నాం. వ్యాకృతావ్యాకృతాలు అనేటువంటివి లేవు, అవి రెండు కల్పితాలు. అయితే ఆ రెండింటినీ వారయుతం అంటే ఆత్మ సంబంధములు కావు అని చెప్పడం కోసం సూత్రే సూత్రమునందు ఏవకార ఏవ అనేటువంటి పదం అసూత్రయతు సూత్రించబడ్డాది. అంటే ఆత్మకి వ్యాకృతాలకి సంబంధం లేదు. వ్యాకృతానికి అవ్యాకృతానికి ఆత్మకి ఏ సంబంధము లేదు అని చెప్పడం కోసం ఏవా అన్న పదం వాడారు. వ్యాకృతము అవ్యాకృతము రెండూ కూడా ఆలోచన లేకుండా కల్పించబడ్డది. వాటి యందు ఆత్మత్వం కల్పితం కాకూడదు. అందులకే ఏవా అనేటువంటి పదం సూత్రంలో ఉంచడం జరిగింది. అంటే కార్యకారణాలుగా భావించేటువంటి అవ్యాకృత వ్యాకృతాలు రెండూ కూడా కార్యకారణాలుగా భావించబడేటువంటి వ్యాకృత అవ్యాకృతాలు రెండూ కల్పితాలే, విచారణ చెయ్యబడ్డవి కావు. అయితే వాటి యందు ఉన్నటువంటి ప్రత్యేగాత్మ కల్పితమా అంటే కాదు. ఆ రెండు ఆత్మ విషయములు కావు అని చెప్పడానికి ఆత్మ ఇతి ఏవ అనేటువంటి చోట ఏవ అనే పదాన్ని వాడారు. వ్యాకృతాత్మత్వ నిరాకరణ సిద్ధయే ఏవేతి ఆహా అని వార్తికంలో సురేశ్వరాచార్యులు వారు చెప్పారు. వ్యాకృత అవ్యాకృతాలకి ఆత్మతత్వము అనేటువంటి దాన్ని నిరాకరించడం కోసమే ఏవా అన్నటువంటి పదాన్ని వాడారు అని చెప్పారు. ఉపేతి సామీప్యవాచి తన్నిష్టా ప్రత్యగాత్మని కార్యకారణ రూపాభ్యాం ప్రత్యంహృది యదీక్షతే. ప్రత్యంనేదీయ ఈక్షతే అన్నటువంటిది వార్తికంలో ఉన్నటువంటి పాఠం. నేదీయ ఈక్షతే అన్నట్టు. ఉప ఇది సామీప్యవాచి అంటే ఉప అంటే సమీపము అనే అర్థం చెప్తుంది, ఉపసమీపే అన్న అర్థాన్ని చెప్తుంది. అయితే తత్తది ప్రత్యేగాత్మ యందు నిష్ఠా దృఢంగా ఉన్నది, అది ప్రత్యేగాత్మలో దృఢంగా ఉన్నది. కార్యకారణ రూపాభ్యాం కార్యకారణముల రెండింటికంటే ప్రత్యేక లోపల ఆత్మ అనేటువంటిది ఈక్ష్యతే, నేదీయ ఈక్ష్యతే సమీపమునందు ఉండుటాన్ని చెప్తున్నారు. కార్యకారణాల కన్నా లోపల, వ్యాకృత అవ్యాకృతాల కన్నా లోపల ఆత్మ అనేటువంటిది వాటి యొక్క సమీపంలో ఉన్నది అని చెప్తున్నారు. అది ప్రత్యేగాత్మ యందు నిష్టమై దృఢంగా ఉన్నది. ఉప అనేటువంటిది సమీపంలో ఉండడాన్ని చెప్పేటువంటి శబ్దం, అది ప్రత్యేగాత్మ యందు దృఢంగా ఉన్నది. ఆత్మ కార్యకారణములకు సమీపముగా ఉన్నది అంటే బుద్ధ్యాదులు బుద్ధి మొదలైనటువంటివి అజ్ఞాన విషయాలైతే ఆత్మ సన్నిధానంలో ఉండుట ఎలా సాధ్యం? ఆత్మ కార్యకారణాలకి దగ్గరగా ఉన్నది అని అంటే బుద్ధ్యాదులకి దగ్గరగా ఉన్నట్టుగా కదా. బుద్ధ్యాదులు అంటే బుద్ధి మొదలైనటువంటివి అజ్ఞాన విషయాలైతే వాటి సన్నిధానంలో ఆత్మ ఎలా ఉంటుంది? ప్రత్యేగాత్మ కార్యకారణములకు సన్నిధిలో ఉండటం వలననే బుద్ధ్యాదులు పనిచేస్తున్నాయి. బుద్ధ్యాదులు ఎందుకు పనిచేస్తున్నాయండి అంటే కార్యకారణాలకి దగ్గరగా ప్రత్యేగాత్మ ఉండడం వల్లనే. ఉప అనేటువంటిది సమీపవాచకం, ప్రత్యేగాత్మ యందు సామీప్య విషయ ఫలాన్ని చెప్తున్నారు. అంటే యథార్థానికి కార్యకారణములకు బుద్ధికి సామీప్యం వలన ప్రయోజనం ఏమిటి అంటే
ప్రత్యేగాత్మ అత్యంత సమీపమునందు ఉంటేనే చైతన్యం ఉంటుంది. అయితే ఇక్కడ కార్యకారణములు రెండు కదా, ప్రత్యేగాత్మ కూడా రెండింటి విషయం అయి రెండు వస్తువులు అవుతుందా అంటే, కార్యానికి ప్రత్యేగాత్మ విషయము, కారణానికి ప్రత్యేగాత్మ విషయము అవుతుందా అంటే అలా కాదు. కార్యకారణముల యొక్క అజ్ఞాన స్థితిని నిరాకరించి కార్యకారణాలకు ఉన్నటువంటి అజ్ఞాన స్థితిని పోగొట్టి ఉపాధిగా స్వీకరించకుండా, వాటిని రెండింటిని ఉపాధిగా స్వీకరించకుండా సచ్చిదానందైక రసస్థితిని పొందుతుంది. సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి ఏక